మీరు థంబ్నెయిల్లో చూసుంటారు. ఏంటంటే బిగ్ బాస్లో వాళ్ళే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోతే నిజంగానే డబ్బులు కట్టించుకుంటారా? అవును, కట్టించుకుంటారు. ఎంత కట్టించుకుంటారు? అసలు రూల్స్ ఏమేమి ఉంటాయి? వాళ్ళ అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకునేటప్పుడు వాళ్ళకి అసలు ఏం చెప్తారు? వాళ్ళు చెప్పింది వీళ్ళు ఫాలో అవ్వకపోతే తర్వాత వాళ్ళు తీసుకునే యాక్షన్స్ ఎలా ఉంటాయి కంటెస్టెంట్స్ మీద? అదే బిగ్ బాస్ హౌస్లో ఉన్నా లేకపోయినా బయటకు వచ్చాకైనా వాళ్ళ యాక్షన్ తీసుకోవడానికి రైట్ ఉంటుందన్నమాట బిగ్ బాస్ టీమ్కి. అవన్నీ ఏమేమి ఉంటాయి అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ రూల్ ఏంటి అని అంటే, ఈ మీడియా ఉంటుంది కదా, కెమెరాస్ ఉంటాయి కదా, ఫుటేజ్ అనేది ఎటు సైడ్ నుంచి అయినా తీసుకుంటారనమాట. తీసుకున్న ఫుటేజ్ వీళ్ళు నచ్చినట్టు ఎడిట్ చేసుకొని వాళ్ళు పోస్ట్ చేసుకోవచ్చు బిగ్ బాస్ టీం వాళ్ళు. దానికి ఏదైనా కంటెస్టెంట్ నుంచి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఉండదు అని చెప్పి ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే ముందే సైన్ చేయించుకుంటారు. రూల్స్ ఉంటాయి అగ్రిమెంట్స్లో. దగ్గర 21 పేజెస్ అగ్రిమెంట్ ఉంది. నీ దగ్గర ఉందా అంటే నా దగ్గర పీడిఎఫ్ ఉంది. ఎవరికన్నా కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా వచ్చి డిఎం చేయండి, నేను ఖచ్చితంగా వాళ్ళకి పీడిఎఫ్ పంపిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా లింక్ చేసి పెడదామంటే కొన్ని ఇష్యూస్ రేజ్ అవుతాయి కాబట్టి నేనైతే పెట్టట్లేదు. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను డిఎం చేయండి, కన్ఫర్మ్ ఇస్తాను పీడిఎఫ్ అనేది. సెకండ్ రూల్, కంటెస్టెంట్స్ ఎవరైనా కూడా ఆ లోపలికి వెళ్ళాక అతిగా బిహేవ్ చేయడం లేదా బూతులు మాట్లాడడం ఇలాంటివి ఏమన్నా చేశారే అనుకోండి, వాళ్ళని బిగ్ బాస్ వాళ్ళు డోర్ ఓపెన్ చేసి బయటకు పంపించేసే రైట్ బిగ్ బాస్ వాళ్ళకు ఉంది. అది కూడా పాయింట్ మెన్షన్ చేసి ఉంటారు. ఏదన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ లాంటివి లేదా ఎవరినైనా కొట్టడం, మీదకి వెళ్ళిపోవడం, అలాంటి గొడవలు, సీరియస్ గొడవలు క్రియేట్ చేసినా కూడా వాళ్ళని బయటకు పంపించే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే బిగ్ బాస్ హౌస్లోకి ఎవరు వచ్చినా కూడా గొడవ పడతారు, నోటితోనే గొడవ పడతారు, ఒకరినొకరు డిఫెండ్ చేసుకోవడానికి మాత్రమే చూస్తారు, కానీ యాక్షన్స్ వైజ్ చూడరు. అదే బయట అనుకోండి, ఏంద్రాని ఇది అని పోయి షర్ట్ కాలర్ పట్టుకుంటారు. యూజువల్లీ మనం చూసే ఉంటాం సీన్స్. బట్ బిగ్ బాస్లో అన్ని గొడవలు జరుగుతున్నా కూడా అసలు ఎందుకు అలా షర్ట్లు పట్టుకునే సీన్లు మనకు రావు అని అంటే ఇదే రీజన్. అగ్రిమెంట్లో రూల్ ఉంది, అది కానీ బ్రేక్ చేస్తే ఇంత అమౌంట్ కట్టాలి అనేది కూడా వాళ్ళ పెనాల్టీ పడుతుంది. కాబట్టి అందుకే వాళ్ళు అదని చేయరన్నమాట. రూల్ని ఎవరు కూడా బ్రేక్ చేయాలనుకోరు కాబట్టి వాళ్ళు మాటలతోనే డిఫెండ్ చేసుకుంటారు. అండ్ దానికి మించి అయితే వెళ్ళరు, ఏ కంటెస్టెంట్ కూడా వెళ్ళరు. థర్డ్ పాయింట్, ది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను మీకు ముందు చెప్పినట్టు విధంగానే ఎవరైనా బాండ్ని బ్రేక్ చేసి బయటికి వాళ్ళు సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయి బయటకు వస్తే ఒక్క కంటెస్టెంట్ ఆడియన్స్ ఓట్స్ వైజే బయటికి రావాలి, కానీ వాళ్ళే మేము లోపల ఉండలేము, మమ్మల్ని బయటికి పంపించేయండి అని బయటికి వాళ్ళు వస్తే వాళ్ళు ఆల్మోస్ట్ 16 lakhs కట్టాలి. తెలుగు బిగ్ బాస్లో అయితే 16 lakhs కట్టాలి. అదే హిందీ బిగ్ బాస్లో అయితే 2 కోట్లు కట్టాలి. మీరు వింటున్నది నిజమే. వాళ్ళు బాండ్ బ్రేక్ చేసుకొని, అంటే బాండ్ వాళ్ళ లోపల వచ్చి నువ్వు బాండ్ బ్రేక్ చేస్తున్నానని చెప్పరు. కాకపోతే బాండ్ బ్రేకింగ్ అంటే ఏంటంటే వాళ్ళే నేను ఉండలేను, మొన్న ఫర్ ఎగ్జాంపుల్ రాము రాథోడ్ అన్న నేను ఉండలేను అని సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయి వచ్చేసారు కదా. నాగార్జున సరే ఉండలేవా అని కొంచెం సీరియస్గా అన్నారు, బయటకు వచ్చాక ఓకే నాకెందుకు ఉంటుందయ్యా అన్నారు కదా. అలాగా ఈ రాము రాథోడ్ అన్న ఎలిమినేషనే మన ఎగ్జాంపుల్ అనమాట ఈ బాండ్ బ్రేకింగ్ ప్రాసెస్కి. ఇప్పుడు రాము రాథోడ్ అన్న అమౌంట్ కట్టాలా అని అంటే కట్టాల్సి వస్తుంది, మ్యాక్సిమం అమౌంట్ కట్టాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఇంకో ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఏంటంటే వీళ్ళకి ఏదైతే పేమెంట్ వచ్చి ఉంటుంది కదా ఫస్ట్ వీక్ నుంచి రాము రాథోడ్ అన్నకు వచ్చే పేమెంట్ ఇప్పటి వరకు ఎంత వచ్చింది అది చూసుకుంటారు, అది క్యాలిక్యులేట్ చేసుకుంటారు. వీళ్ళది 16 lakhs మైనస్ చేసుకొని మిగతా అమౌంట్ మాత్రమే రాము రాథోడ్ అన్నకి ఇస్తారనమాట. నార్మల్గా యూజువల్ కంటెస్టెంట్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి వీక్లీ పేమెంట్స్ ఉంటాయి, పర్ డేకి ఇంత అనేది ఇవ్వరు, పర్ మంత్కి అనుకోటి ఇవ్వరు. ఈ వీక్ సర్వైవ్ అయ్యారా వాళ్ళకి ఇంత పేమెంట్. మీ అందరికీ తెలుసు, బిగ్ బాస్ చూస్తూ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసింది. వాళ్ళకి వీక్లీ పేమెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ కంటెస్టెంట్కి ఇన్ని వీక్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 9 weeks ఉన్నారు, 10th week కాబట్టి 10 weeks 9 weeksది వస్తుంది రాము రాథోడ్ అన్నకి. ఎంత అమౌంట్ వచ్చి ఉంటే 16 lakhs అంటే ఈజీగా ఎక్కువ వచ్చి ఉంటుంది. దాంట్లో నుంచి 16 lakhs రెడ్యూస్ చేసి మిగతా అమౌంట్ మాత్రమే రాము రాథోడ్ అన్నకైతే ఇస్తారు. అది ఇప్పుడే ఇస్తారా అంటే కాదు, బిగ్ బాస్ అయిపోయాక ఇస్తారంటే అది కూడా కాదు. ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా జరిగి వాళ్ళకి అమౌంట్ రావడానికి 9 months పడుతుందంట, 9 to 11 months ఈజీగా పడుతుందంట. అప్పటి వరకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి పేమెంట్ అనేది రాదు. ఇప్పుడు తనుజ గారు విన్నర్ అంటున్నాం కదా,
తనుజ గారికైనా, రన్నర్ అవుతున్న కళ్యాణ్ అన్నకైనా, లేకపోతే ఇంకో పర్సన్కైనా, ఉన్న కంటెస్టెంట్స్కైనా, టాప్ 5 కైనా అందరికీ ఒకేసారి పేమెంట్స్ అనేది వాళ్ళు ఇస్తారు. అది కూడా మొత్తం చూసుకొని దాని తర్వాత ట్యాక్స్లు ఏం కట్ అవుతున్నాయి, ట్యాక్సెస్ కూడా ఉంటాయి, అవి కూడా కట్ అయ్యి అమౌంట్ మొత్తం కట్ అయిన తర్వాత వాళ్ళకి వెళ్ళాల్సిన అమౌంట్ మాత్రమే వాళ్ళకి అకౌంట్స్లోకి వాళ్ళు వేస్తారనమాట. ఇది బిగ్ బాస్లో జరిగే ప్రాసెస్. శాలరీలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాసెస్ అన్నమాట. 4th పాయింట్ ఏంటంటే, వాళ్ళు వేసుకునే బట్టలు ఉంటాయి కదా, అవి ముందే వాళ్ళు రీచెక్ చేస్తారు. ఎందుకు అనంటే కొన్ని వైలేషన్స్ అనేవి రాకుండా ఉండడం కోసం. అండ్ ఇంకేంటంటే అమ్మాయిలు ఏమైనా మర్రి పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఫుల్ ఎక్స్పోజ్ చేస్తారేమో, ఇది ఇల్లీగల్గా వెళ్ళిపోతుంది, అప్పుడు షో మీద బ్యాన్ చేయమని చెప్పి ఆదేశాలు వస్తాయి. కాబట్టి అది వాళ్ళు ఫిక్స్ చేసుకొని, అంటే ముందు జాగ్రత్తగా ఫిక్స్ చేసుకొని వాళ్ళ ట్రాలీస్లో అయితే బట్టలు తెప్పించుకొని అన్ని ముందే రీచెక్ చేస్తారు. ప్రతిదీ రీచెక్ చేసి ఇది ఓకే, ఇది ఓకే కాదు, ఇది ఓకే, ఇక్కడిక్కడ వరకు అండ్ షార్ట్ మిడ్డీస్ ఇవన్నీ అయితే అలో చెయ్యరు. అందుకే వాళ్ళు లోపల వేసుకున్నట్టు మనకు కనిపించదు అనమాట. ప్రతిదీ ఇంచుతో కూడా చెక్ చేసి మాత్రమే బిగ్ బాస్ హౌస్లో పంపిస్తారు. అగ్రిమెంట్లో మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను చెప్పాను. ఇవే పాయింట్స్ ఉంటాయి. ఇంకొన్ని మాటలు నేను మీతో చెప్పాలి. మాటలు అనడం కంటే అక్కడ అసలు ప్రాసెస్ ఏంటి అనేది నేను చెప్తాను. చాలా మోసాలు కూడా జరుగుతాయి ఈ విషయంలో. ఇప్పుడు తనుజ గారు టాప్ 1లో ఉన్నారు. అందరు ఏమంటున్నారు అని అంటే, తనుజాని బిగ్ బాస్ వాళ్ళు కావాలనే టాప్ 1లో పెట్టారు అని చెప్పి చాలామంది అంటున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఈ ఇష్యూ జరిగింది కదా, కౌశల్ ఆర్మీ ఇష్యూ జరిగింది, అప్పటి నుంచి డిస్ప్లే చేయడం మానేశారు హాట్స్టార్లో ఓట్స్ అనేవి. ఎందుకు మానేశారంటే గొడవలు పెట్టుకుంటున్నారు, ఒకరు ఫ్యాన్స్ ఇంకొకరితో గొడవలు పెట్టుకున్నారు, ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి, దానివల్ల స్టార్ మా వాళ్ళకి ప్రాబ్లం వస్తుందని చెప్పి అది కట్ చేసేసారు. ఇప్పుడు అది కట్ చేసిన తర్వాత కొంతమంది కంపెనీస్ ఏం చేశాయంటే వెబ్సైట్స్ క్రియేట్ చేసాయి అనమాట, ఓటింగ్ వెబ్సైట్స్. ఒక 3 వెబ్సైట్స్ ఉన్నాయి, దాంట్లో పర్ఫెక్ట్ ఓటింగ్ అయితే పడుతుంది అనమాట. దీంట్లో ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ ఆడియన్స్, మనం ఎవరైతే ఉన్నామో అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఆ 3 వెబ్సైట్ల్లోనూ 2 వెబ్సైట్లో మాత్రం తనుజ టాప్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ వీక్ నుంచి అదే ప్లేస్లో ఉంది, అసలు సెకండ్ ప్లేస్కి కూడా రాలేదు. 3rd వెబ్సైట్లో మాత్రం ఏంటంటే కళ్యాణ్ అన్న అండ్ తనుజ కొంచెం ఈక్వల్గా ఓట్స్ పోల్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా ఈ ఓట్స్ బేస్ చేసుకొని మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, నిజంగానే తనుజ టాప్లో ఉంది, దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే తనుజ కంటే బెటర్ కంటెస్టెంట్, తనుజని బీట్ చేసే కంటెస్టెంట్ ఇంకెవ్వరు లేరు అక్కడ. ఇంక వీళ్ళు ఏం చేస్తారు, మెయిన్గా బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారంటే ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోస్ని లోపలికి తీసుకొస్తారు, వాళ్ళలో హీరోయిన్స్ని లోపలికి తీసుకొస్తారు. వాళ్ళలో ఎవరో ఒకరు అవుతారు ఈజీగా. కమెడియన్స్ని ఎలాగో విన్నర్ చేయరు, వాళ్ళు విన్నర్ మెటీరియల్ కాదు అని వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోతారు కాబట్టి వాళ్ళు విన్నర్ చేయరు అనమాట. ఇప్పుడు లాస్ట్ అప్పుడు అభిజిత్ విన్నర్ అయ్యారు, తర్వాత బిందు మాధవి, ఆమె కూడా హీరోయిన్. లేదా సీరియల్ యాక్టర్లు ఉంటారు కదా, హీరోయిన్స్, వాళ్ళలో ఎవరో ఒకరినైతే వీళ్ళు విన్నర్ చేస్తారు. ఇప్పుడు మన ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ వచ్చిన వాళ్ళు ఎవరంటే సంజన గారు, అండ్ సీరియల్ యాక్టర్స్లో వచ్చింది ఎవరు, తనుజ. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ అవ్వాలి లేడీ తరపు నుంచి. ఇంకా విన్నర్ జెన్ తరపు నుంచి అంటే అంత ఎవరు రాలేదు, అంత హైప్ కూడా ఎవరికి అవ్వలేదు కూడా. అలాంటప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు కదా, అందుకని తనుజకు ఓట్లు పడుతున్నాయి. మరి సంజన గారికి కూడా పడాలి కదా అంటే ఒక్కోసారి ఒక్కో స్ట్రాటజీ ప్లే చేస్తారు. ఇప్పుడు ఒకసారి ఏంటి దొంగతనం టాస్క్ ప్లే చేశారు, అప్పుడు ఆడియన్స్కి నచ్చడం స్టార్ట్ అయింది. కొన్ని రోజుల తర్వాత గుడ్డు అదే దొంగతనం చేసినప్పుడు ఆడియన్స్కి నచ్చలేదన్నమాట. ఏంటి ప్రతిదీ ఇలాగే చేస్తున్నాను, చిరాకు పడ్డారు. అలాగా కొంచెం మరీ నెగిటివ్ అయిపోలేదు, మరి కూడా పాజిటివ్ అయి విన్నర్ మెటీరియల్ అయ్యేంత ఇది కూడా లేదు. 50-50% ఉన్నారు సంజన గారు. కానీ తనుజ ఏం చేస్తుంది, స్ట్రాటజిక్గా ఆడుతుంది గేమ్ అనేది. ఒకరితో ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడట్లేదు అని చూసుకొని మాట్లాడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటనంటే బర్నీ గారి విషయం తీసుకోండి. ముందు చాలా క్లోజ్ ఉండేది ఆ అమ్మాయి, తనుజ ఎవరైతే ఉన్నారో బర్నీ గారితో క్లోజ్ ఉండేది. ఎప్పుడైతే బర్నీ గారు వన్స్ ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ హౌస్లోకి వచ్చారో, బర్నీ గారి దగ్గరకు వస్తున్నా కూడా తనుజ దూరం పెడుతుంది. ఎందుకనంటే తనుజకు అవసరం లేదు, ఆయన ఫిజికల్గాను ఆయన హెల్త్ బాగాలేదు, ఆమెకు సపోర్ట్ చేయలేరు, ఆయనే ఫిజికల్గా ప్రాపర్గా లేరు కాబట్టి ఆ అమ్మాయికి వచ్చే ఆదాయం ఏం లేదు బర్నీ గారి నుంచి. సరే ఎమోషనల్గా వస్తాయా, బయట నుంచి ఓట్లు పడడానికి హెల్ప్ అవుతుందా అనుకుంటే అది కూడా లేదు. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయారు, ఎలిమినేట్ అయిపోయిన పర్సన్ మళ్ళీ విన్నర్ ఉండి టాప్ 5లోకి రావడం అనేది అసాధ్యం అని అనుకొని నాకు ఇంత అవసరం లేదని అసలు వదిలేసి దూరంగా పెట్టేస్తుంది. ఏ కంటెస్టెంట్ అయినా
ఆ అమ్మాయి కావాలి అనుకుంటే దగ్గర తెచ్చుకుంటుంది. అంటే వీళ్ళతో నాకు యూజ్ ఉంది అని అనుకోండి, చాలా తెలివిగా వీళ్ళతో మాట్లాడితే నాకు ప్లస్ అవుతుంది, వీళ్ళతో మాట్లాడితే నాకు నెగిటివ్ అవుతుంది అని చూసుకొని ఆచితూచి అడిగేస్తుంది. ఎవరినైనా నామినేట్ చేయాలనుకున్నప్పుడు కూడా ఆ నామినేషన్ పాయింట్స్ కూడా వీళ్ళని చేస్తే లైట్లే అనే పర్సనే చూస్ చేసుకుంటుంది తప్ప, అబ్బా వీళ్ళతో పడి నేను ఢీ కొట్టాలి కళ్యాణ్ని చూస్ చేసుకొని కళ్యాణ్ని నామినేట్ చేసి వీళ్ళిద్దరికి పోటీ జరిగితే కళ్యాణ్ రీప్లేస్ చేసే అవకాశం ఉందని తనుజ క్లియర్ కట్గా అర్థమైపోయింది. అందుకే ఆ అమ్మాయి కళ్యాణ్తో పెట్టుకోవట్లేదు. రాముతో కళ్యాణ్ని నామినేట్ చేయించింది కానీ తనుజ వెళ్ళి నామినేట్ చేయలేదే. బర్నీ గారిని రాముతో నామినేట్ చేయించి తనుజ వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేయొచ్చు కదా, చేయలేదు. అది నేను చెప్పేది, స్ట్రాటజిక్గా ఆడుతుంది గేమ్. సంజన గారు స్ట్రాటజిక్ లేదనమాట. ఏదో ఆడుతున్నారంటే ఆడుతున్నారు బాగానే ఆడుతున్నారు, బట్ ఆ స్ట్రాటజిక్ గేమ్ వైజ్ ఉంటుంది కదా, ఆ ప్లానింగ్ అనేది లేదు సంజన గారిలో. తనుజ టాప్ 1లో ఉండడానికి అసలు ఇదే ప్రాపర్ రీజన్స్ ఇవే. బాండ్ బ్రేక్ చేస్తే 16 lakhs కట్టించుకుంటారు అని అయితే నేనైతే ఓపెన్గా మీతో నేను చెప్పేసా. నిజంగా కట్టించుకుంటారా అక్క, కింద నీకు బిగ్ బాస్ వచ్చి ఏమైనా చెప్పారా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టినప్పుడు కూడా ఒక అమ్మాయి నాకు క్వశ్చన్ అడిగింది. కానీ నేను అగ్రిమెంట్ చూసి చెప్తున్నాను, అందుకే నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి 16 lakhs అయితే పేమెంట్ కట్టించుకుంటారు. అండ్ నా దగ్గర ఉండే పీడిఎఫ్ వచ్చేసి కామనర్స్ని సైన్ చేయించుకున్న పీడిఎఫ్ అనమాట. ఆ పీడిఎఫ్ అయితే నా దగ్గర ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా కావాలంటే నా పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. ఈరోజు బిగ్ బాస్ రివ్యూ గురించి మాట్లాడుకోవాలంటే నా ఒపీనియన్ ఏంటంటే, నాకు చూడడానికి అంత ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించలేదు. సోద్ ఎపిసోడ్ లాగైతే అనిపించింది. ప్రాపర్ రివ్యూ ఏంటంటే ఇది ఒక పెద్ద సోద్ ఎపిసోడ్, కానీ సోదిలో కూడా కంటెంట్ ఉంది అని అంటే ఉంది, ఆబ్వియస్లీ ఉంది, కంటెంట్ ఉంది, బట్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనేది అనిపించలేదన్నమాట. స్టార్టింగ్ విత్ డార్లింగ్ సాంగ్ రాగానే మరి ప్రభాస్ అన్న కదా భలే ఊపు వచ్చింది. నేనేమనుకున్నానంటే ఫ్యామిలీ వీక్ కదా, అందుకే డార్లింగ్ సాంగ్ వేసారేమో వాళ్ళ కంటెస్టెంట్స్లో ఊపు రావడానికి అని నేను అనుకున్నట్టే వాళ్ళు కూడా అనుకున్నారు. అందుకే ఈరోజు ఫ్యామిలీ వీక్, ఈ వీక్ ఫ్యామిలీ వీక్, ఎస్ నాకు ఫ్యామిలీ కావాలి, నా ఫ్యామిలీ నాకు కావాలి అని తనుజ ఓవర్ రియాక్ట్ అయిపోయింది. అండ్ రిత్తు కూడా ఎస్ మా ఫ్యామిలీ వస్తారు, ఫైనల్లీ మా అమ్మ లోపలికి వస్తుందని రిత్తు కూడా రియాక్ట్ అయ్యింది. ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటుంది పేరెంట్స్ లోపలికి వస్తున్నారు అని అంటే. ఇంకా అలా జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ బాంబ్ పేల్చినట్టు ఒక లెటర్ అయితే లోపల పంపించడం స్టార్ట్ అయింది. ఏంటంటే మీరు రెడీ అవ్వండి అని చెప్పారు. రెడీ అవ్వండి అంటే వీళ్ళు ఎలా తీసుకున్నారంటే ఫ్యామిలీ వీక్ కాబట్టి త్వరగా రెడీ అవ్వమని చెప్పారు అనుకున్నారు. ఆయన పంపించింది ఎందుకు, టాస్క్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి అంత త్వరగా రెడీ అవ్వండి అని బిగ్ బాస్ పంపించాడు. కానీ ఈ వీకే ఫ్యామిలీ వీక్ పెట్టుంటే బాగుండు అని ఎంతమంది అనుకున్నారు చెప్పండి. నేను మీకు ముందే అప్డేట్స్ ఇస్తూ ఉంటా, 16 నుంచి 20 వరకు ఫ్యామిలీ వీక్ ఉంటుంది అని చెప్పి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ చెప్పాం మనం. నేను అందుకే లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అని అంటే బంగారు తల్లి రివ్యూస్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్, దాన్ని ఫాలో అవ్వండి. ఫాలో అవ్వగానే మీకు లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. అక్కడ పెట్టేస్తా ఫాస్ట్గా. లాంగ్ వీడియో తీయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తా. అక్కడే చెప్పాను నేను 16 to 20 ఫ్యామిలీ వీక్ ఉంటుంది, అంటే నెక్స్ట్ వీక్ ఉండబోతుంది ఫ్యామిలీ వీక్, ఈ వీక్ అయితే కాదు. వాళ్ళ కంటెస్టెంట్స్ కూడా పొరపాటు పడ్డారు. అందరు మళ్ళీ తర్వాత ఈరోజు కాదా ఫ్యామిలీ వీక్ అని డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళు ఫ్యామిలీ వీక్ కాదని డిసప్పాయింట్ అయిపోతే నేనైతే ఆ టాస్క్ చూడంగానే డిసప్పాయింట్ అయిపోయాను. అబ్బా ఏదో బీబీ హోటల్ లాంటి టాస్క్ పెట్టబోతున్నాడు, అదైనా భలే ఉండేది. బీబీ హోటల్ టాస్క్ ఎంతమందికి గుర్తుంది, డైలీ సీజన్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే బీబీ హోటల్ టాస్క్ అయితే గుర్తుంటుంది. ఏంటంటే లోపలికి వస్తూ ఉంటారు, అప్పుడు పేరెంట్స్ అప్పుడు పెట్టేవాళ్ళు అనమాట ఆ టాస్క్. కంటెస్టెంట్స్ కొంచెం గ్రూపులుగా డివైడ్ చేస్తారు, ఇంకో గ్రూప్ వాళ్ళు ఇంకో గ్రూప్కి ఏదైనా కావాలంటే వాళ్ళు ఆర్డర్స్ వేస్తే వండి పెట్టాలన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం రెనోవేట్ చేసి ఏంటంటే రాజా రాణి మంత్రి ఈ టాస్క్ లాగా చేశారు. ఏంది ప్రజలు, దాని తర్వాత ఏందో కమాండర్స్ అంట. కమాండర్స్ అసలు రాజ్యంలో ఎందుకు ఉంటారయ్యా, వాళ్ళ ఆర్మీలో ఉంటారు, కానీ కమాండర్స్ వచ్చి ఇక్కడ ఏం చేస్తారు, వాళ్ళకు కూడా ఆర్మీ లాంటి యూనిఫామ్లో పంపించాడు. అదే బ్లాక్గా కమాండర్స్ లుక్ కనిపించడానికి. అండ్ రాజారాణికి మాత్రం, రాజారాణి ఎవరు, కళ్యాణ్, రిత్తు అండ్ మన దివ్యనికి తక్క, వీళ్ళు రాజారాణి, వీళ్ళు ముగ్గురు అయితే పవర్ ఆఫ్ ద హౌస్ అనమాట. ఇంకా ప్రజలు మన ఇమాన్యుల్ అన్న, సుమన్ అన్న, బర్న్ అన్న, ఇంక వీళ్ళే కదా గౌరవ్, వీళ్ళనైతే తోసేశారు ప్రజల్లోకి. మిగిలింది ఎవరు, డీమోను, మన తనుజక్క అండ్ నిఖిల్ అన్న, సంజన గారు, వీళ్ళు వచ్చేసి కమాండర్స్ అనమాట. వీళ్ళు
పేర్లు బాగా గుర్తున్నాయి కదా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు దరిద్రం తప్పదు ఇంక ఇప్పటి నుంచి. ఈ టాస్క్ వారం మొత్తం చూడ, ఒక్కరోజుకి చెత్తలాగా మైండ్ అంతా పిచ్చెక్కిపోయిందంటే ఇంక ఈ వారం మొత్తం చూసామనుకోండి మన పిచ్చి కన్ఫర్మ్. నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్కి మనకు పిచ్చెక్కిపోయి ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లోపలికి వచ్చినా కూడా రితు వాళ్ళ అమ్మేనా ఇవి అని అనుకోవాల్సిన సిచ్యువేషన్ మనకి క్రియేట్ అవ్వచ్చు. ఎందుకంటే అలా ఉండబోతుంది ఈ వీక్ అయితే. ఆ టాస్క్ చూస్తుంటే నాకైతే బిగ్ బాస్ అసలు ఏం నిద్రపోతా పెట్టినవా, ఏంది టాస్క్, ఈ కర్మవాక. మనోళ్ళని తక్కువ చేసి చెప్పుకోవడం కాదు, కానీ మలయాళం బిగ్ బాస్ మనల్ని బీట్ చేసి ముందుకెళ్ళిపోయింది. ఎందుకంటే ఇట్లాంటి చెత్త టాస్కులు పెడితే ఎట్టుంటుంది చెప్పండి, మీరే చెప్పండి. ఇంతకుముందేం కాదు, ఈ సీజన్ స్టార్టింగ్ అసలు బిగ్ బాస్ ఎలా ఉంది, టీఆర్పీ రేటింగ్ ఒక రేంజ్లో ఉంది. అన్ని సీజన్స్ కంటే కూడా తెలుగు బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ ఎక్కువ ఉన్నింది. ఇప్పుడు మలయాళం బీట్ చేస్తుంది, హిందీ బీట్ చేసిపోతుంది, అన్నీ బీట్ చేసిపోతుంది. ఎందుకంటే మన బిగ్ బాస్ నిద్రపోతున్నాడు, లిటరల్లీ నిద్రపోతున్నారు. బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అయితే అసలు ఏదో చేయాలని చెప్పి, కొత్తగా క్రియేట్ చేయాలని చెప్పి చెత్తగా క్రియేట్ చేస్తున్నారు. పరమ చెత్త చేసేసారు. అసలు ఈ సీజను నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే హింట్లు ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలి, 1, 2, 3 ఇస్తే ఆటలు మారుతాయి. లేస్తే వారం హింట్లే, ఆడియన్స్తో హింట్లు ఇప్పిస్తారు, లోపలికి వాళ్ళని పంపిస్తారు కంటెస్టెంట్లు కొత్త వాళ్ళని. ఆ దివ్య మాదిరి గారిని, రమ్య మోక్షని అందరినీ పంపించి వాళ్ళు ఏదన్నా మంచిగా చెప్పారా, వాళ్ళకు ఆట మారేదానికంటే లేదు, బయట జరిగినవన్నీ లోపల చెప్పా. ఇంక వాళ్ళ ఆట ఎట్టా ఆడాడ నాశనం చేసి పెట్టారు ఈ సీజన్ అయితే నిజం చెప్పాలంటే. ఇంకా తర్వాత బీబీ కింగ్డమ్ అని చెప్పుకునే బదులు, బీబీ కింగ్డమ్ అని చెప్పుకునే బదులు చెత్త టాస్క్ అని చెప్పుకుందాం. మనం ఈ వారం అంతా అలాగే చెప్పుకుందాం. ఎందుకంటే ఏం లేదు ఆ టాస్క్లో. లెటర్ పంపించారు, వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో రితు, కళ్యాణన్న అండ్ దివ్య నిఖిత, వీళ్ళు ముగ్గురు పవర్ ఆఫ్ ద హౌస్ కదా, అంటే రాజారాణులు అనమాట. వీళ్ళంతా పాటిస్తుంటారు. ఓవర్ యాక్షన్గా అయ్యేసుకొని ఏం చేస్తున్నారు, ప్రజలు బాగున్నారా, వాళ్ళ రూల్ వాళ్ళు పెడుతున్నారు, దాని తర్వాత కమాండర్స్ని పిలిచి మీరే ఏదంతా చూసుకోవాలి, మీరు పని చేయకూడదు, వాళ్ళతోనే చేపియాలని వీళ్ళ రూల్. ఇంకా అతి అంతా వ్యవహారం అంతా జరుగుతూ ఉందయ్యా బిగ్ బాస్ హౌస్లోన. ఏదన్నా పనికొచ్చే వ్యవహారం అంటే ₹10 పనికిరాదు. అసలు ఆ టాస్క్ ఏంది అని అంటే, అదే డివైడ్ అయిపోయారు కదా, తర్వాత బజర్స్ వస్తూ ఉంటే ఒక్కో రోజు ఒక్కో టాస్క్ పెట్టబోతారు. ఈరోజు టాస్క్ ఏంటంటే, ఒక జోలులాగా వెనకాల గంపలు ఉంటాయి కదా మన పల్లెటూరులో, ఆ గంపల లోపల బాల్స్ వేయాలన్నమాట. ఒకరినొకరు దోసుకొని కొట్టుకొని ఒక లైన్ పెట్టారు, ఫోర్ మెంబర్స్కి. ఆ లైన్ అని రెక్టాంగిల్ షేప్లో పెట్టారు. అది క్రాస్ అయ్యి వెళ్ళకూడదు. ఎవరి దాంట్లో ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు ఎలిమినేటెడ్. పక్క వాళ్ళు వేస్తారు కదా, బాల్స్ వేయించుకోకూడదు అనమాట. మన గంపని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. డిఫెండ్ టాస్క్ అనమాట ఇది. కాకపోతే ఏంటంటే రితు పాప సంచాలక్ అనగానే ఎవరికి సపోర్ట్ చేస్తుంది, డీమోన్ పవన్ అన్న సపోర్ట్ చేస్తుంది. డీమోన్ పవన్ అన్న సపోర్ట్ చేస్తుంటే ఇంకా తన్నూజ రెచ్చిపోయింది, సంజన గారు రెచ్చిపోయారు, నువ్వు కావాలని ఫెయిర్గా ఆడట్లేదు అని. పాపం రితుని ఏం చేయాలంటే, నిఖిల్ కూడా ఆ లైన్ అనేది క్రాస్ అయ్యాడు. అప్పుడు కూడా పాపం పోనీలో ఒక్కసారి కదా వదిలేసింది. అలాగే డీమోన్ కూడా వదిలేసింది. నిఖిల్ వదిలినందుకు ఇలా తప్పు అనిపించలేదు, కానీ డీమోన్ పవన్ వదిలినందుకు మాత్రం తప్పు అనిపించింది. కాకపోతే మన రితు పాపది కూడా తప్పు ఉంది, కాదని చెప్పట్లేదు. ఎందుకంటే ఫుల్ కోఆపరేట్ చేస్తాడు డీమోన్ అన్నకి. ఇంక డీమోన్ అన్న ఇంక అందరు పడుతుంటే చిరాకు వచ్చి, నేను ఆడినిది సరేలే తర్వాత బజర్ వచ్చాక ఆడతా అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా లాస్ట్లో ఫైనల్గా మన సంజనకు ఉంది కదా కంటెండర్గా అయిందనమాట. ఫస్ట్ కంటెండర్గా అనౌన్స్ చేశారు. ఈరోజు ఎపిసోడ్ పూర్తిగా చూసిన వాళ్ళే దేవుళ్ళు అనుకుంటే, ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లైవ్ చూసుంటారు కదా, వాళ్ళైతే ఇంకా పరమాత్ములు అని చెప్పుకోవాలామో. అమ్మో సామి, టార్చరు అసలు ఏముంది తెలుసా, ఏమీ లేదు. ఒక ఎంటర్టైన్మెంట్ లేదు. సరే పోనీ ఆయన టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్, మన తాత ఇచ్చారు కదా అని చెప్పి వీళ్ళు ఏదో ఒకటి ఎంటర్టైన్ చేయడానికన్నా ట్రై చేయాలి కదా, అట్టనే ఎంటర్టైన్ చేయడం ట్రై చేశారంటే అది కూడా లేదు. సోదెవ్వారం. ఇమాన్యుల్ లోపల ఉన్నారు కమెడియన్గా, అన్నైనా కొంచెం ఎంటర్టైన్గా చేసి ఏదైనా స్కిట్లు టైప్లో అయినా ప్లాన్ చేసి చెయ్యొచ్చు కదా, అది కూడా చెయ్యట్లేదు వాళ్ళు. ఏందో ఇక్కడ నేను మిస్ అయిన పాయింట్ ఒకటి ఉంది. ఇమాన్యుల్ అన్న విషయంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఆ అన్న కష్టపడి పైకి వచ్చినప్పుడు చెప్పుకోవడానికి హెసిటేట్ అవ్వట్లేదు అసలు. అన్న హెసిటేట్ అవ్వకుండా బర్నీ గారికి ఏం చెప్తున్నారంటే, గోంగూర పంపించాడు బిగ్ బాస్ ఒలుస్తూ, బిగ్ బాస్ ఈ కట్టలు బాగాలేవు బిగ్ బాస్ అని చెప్తూనే, అన్నా నేను గోంగూర కట్టలు అమ్మేవాడిని, ఎందుకు అని అంటే
మా అమ్మ గోంగూర కోసుకొచ్చేది, మేము కట్టెలు కట్టేవాళ్ళు. ఎక్కడ అమ్మేవాడు అని అంటే మా ఊర్లోనే అన్న సైకిల్ వేసుకొని గోంగూర అంటే 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 20 రూపాయలకి 6 కట్టలు అట్లా అమ్మేవాడిని అని అంటే అప్పుడు బర్నీ గారు అంటారు, ట్రూ ఇన్స్పిరేషన్ నువ్వు, నేను ఏదో కావాలని చెప్పట్లేదు, నువ్వు చాలా కష్టపడి వచ్చావు అబ్బా, నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పాడు. బర్నీ గారిలో ఈ మంచితనం ఉందండి ఆయనలో. ఆయన బాండింగ్స్ పెంచుకుంటున్నారు అని మనం తప్పు పట్టచ్చు, కానీ మంచోడు బేసిక్గా మనిషి. అలాగే ఇమాన్యుయల్ అన్న కూడా చాలా కష్టపడి వచ్చాడు. ఎక్కడ ఊరెక్కడ పల్లెటూరు ఎక్కడ ఇక్కడ అన్న వచ్చి ఈ స్టేజ్లో ఒక కమెడియన్గా, అది ఇంతమంది కమెడియన్స్ ఉండంగా ఒక స్టేజ్లో నిలబడి అక్కడ నుంచి బిగ్ బాస్ ఆపర్చునిటీ తెచ్చుకొని ఇప్పుడు మనందరినీ ఇలా చూస్తున్న ఆ స్టేజ్ ఎక్కడ ఇమాన్యుయల్ అన్న ఎక్కడికి వచ్చాడో చూడండి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మీలో ఎవరైనా చూస్తుంటే ఎవరైనా లోలో ఉన్నా మీరు ఎవ్వరు డిమోటివేట్ అవ్వకండి. ప్రతి ఒక్కరికి ఒకరోజు ఒక ఛాన్స్ వస్తుంది, ఆ ఛాన్స్ వరకు వెయిట్ చేయండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి నా కల్లో కూడా అనుకోలేదు, బట్ నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ కామెడీ టైప్ ఆఫ్ వీడియోస్ కూడా నేను చేస్తాను, షార్ట్ వీడియోస్లో. అసలు ఆ టైప్ కంటెంట్ చేస్తాను అనుకోలేదు. మెయిన్లీ బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తానని కూడా అనలేదు. ఏ రోజుకి ఏది జరగాలో అది జరిగిపోతూ ఉంటుంది. మీరు కూడా గో విత్ ద ఫ్లో అని చెప్పి గో విత్ ద ఫ్లో వెళ్ళిపోతూ ఉండండి. ఏది రాసి పెట్టి ఉంటే అది జరగదు. ఈ రోజు అయితే ఇంక బిగ్ బాస్లో జరిగినాయి ఇవి. దాని తర్వాత మన మెయిన్ వీడియో ఈరోజు ఎందుకు స్టార్ట్ చేసామని అంటే పెనాల్టీ గురించి, అది ఎంత కట్టించుకుంటారని చెప్పడం గురించి. కాబట్టి మీరు అందరూ చాలామంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దానికోసమే ఓపెన్ చేసి ఉంటారు. అది మనం స్టార్టింగ్లోనే చెప్పేసాం. మీకు కానీ నేను మాట్లాడిన విధానం కానీ నేను పెట్టిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎంతో కొంతగా నచ్చుంటేనే ఇంత వీడియో వరకు చివరి వరకు వచ్చుంటారు. కాబట్టి ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కొంచెం షేర్. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా కానీ అనిపించుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.